హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సమ్మర్ డైరీస్ ఎపిసోడ్స్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఈరోజు కామన్వెల్త్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాము. బిఫోర్ దాట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. కామన్వెల్త్ గేమ్స్ 2026 గ్లాస్గోలో జరుగుతున్నాయి అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే జూలై 23 టు ఆగస్ట్ 2 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. కొన్ని గేమ్స్ మా ఇంటికి దగ్గరలో అంటే ఓవో హైడ్రో అండ్ ఏసీసీ సెంటర్లో జరిగాయి అనమాట. నేను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను రిలేటెడ్ టు దిస్ కామన్వెల్త్ గేమ్స్. మేము జూలై 24 ఇండియా టు గ్లాస్గో ట్రావెల్ చేశాము. అయితే లండన్ టు గ్లాస్గో జర్నీ చేసినప్పుడు మా ఫ్లైట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి అథ్లీట్స్ ఉన్నారు. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మేము 2 స్పోర్టింగ్ ఈవెంట్స్ కి వెళ్ళాము. ఫస్ట్ వన్ ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ సెకండ్ వన్ నెట్ బాల్ సెమీఫైనల్ కి వెళ్ళాము. అండ్ ఆగస్ట్ 2 క్లోజింగ్ సెరమనీ కూడా జరిగింది కదా, దానికి కూడా అటెండ్ అయ్యాము. వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లో చెక్ యువర్ స్ట్రెంగ్త్ అని 2 యాక్టివిటీస్ పెట్టారు. అందులో ఒకటి వర్టికల్ జంప్ టెస్ట్. మనం మిషన్ మీద నుంచొని జంప్ చేస్తే ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. నాకు 11 వచ్చింది. యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చారనమాట. సెకండ్ యాక్టివిటీ వెయిట్ లిఫ్టింగ్ పెట్టారు. ఫస్ట్ అందరం ఒక ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసాము. లైక్ పర్సనల్ డీటెయిల్స్, నేమ్, ఫోన్ నెంబర్ అవి ఫిల్ చేసాము. వాటితో పాటు హెల్త్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ఆఫ్టర్ దాట్ అందరితో ఒక చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ చేయించి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ చేయించారనమాట. ఒక ప్రొఫెషనల్ లెవెల్లో వెయిట్ లిఫ్ట్ చేయటం ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం. నా లైఫ్ లో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ ని లైవ్ గా చూస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వ్లాగ్ లో నా ఫస్ట్ ఎవర్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్క్రీన్ బోర్డ్ మీద చూస్తే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మార్టినా దేవి ఉన్నారు. సో ఆఫ్టర్ 5 పార్టిసిపెంట్స్ తన పర్ఫార్మెన్స్ ఉంది. మేము లిటరల్లీ చాలా ఈగర్గా వెయిట్ చేసాము తన పర్ఫార్మెన్స్ కోసం. After all the performances, it's time for India. Yes, Martina Devi performance anamata. Load the barbell to 105 kilograms, please, ladies. 103 kilograms. First attempt for Martina Devi, India. India, 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 India. Go India, go! Come on, India. Come on. You can do this. తను కంటిన్యూగా 2 అటెంప్ట్స్ లూజ్ అయ్యారు. అసలు నిజంగా చాలా బాధ అనిపించింది. బట్ షీ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. యాక్చువల్లీ తన స్ట్రెంగ్త్కి మించిన ఎఫర్ట్ అని చెప్పాలి. ఎందుకంటే తను 18 ఇయర్స్ ఉన్నప్పుడే మన ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ నౌ షీ ఈస్ 20. తన శక్తికి మించి పనిచేసి దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేశారనమాట. బట్ ఎట్ 3rd అటెంప్ట్ షీ డిడ్ ఇట్ ఎట్ 105 kgs. Stand up! విన్నర్గా నా అరుపు ఎంత గట్టిగా అరిచానో నేను. ఐ వాజ్ లిటరలీ ఇన్ హ్యాపీ టీయర్స్ అనమాట. ఆ మూమెంట్ లో నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. తను లేచిన తర్వాత వీ వర్ లైక్ వెరీ హ్యాపీ. ఆల్ ద ఇండియన్స్ ఫ్రమ్ ద క్రౌడ్ సెలబ్రేటెడ్ హర్ అచీవ్మెంట్ టుగెదర్. ఇలా
కొన్ని కంట్రీస్ పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత 10 minutes బ్రేక్ ఇచ్చారు. ఇంకో రౌండ్ మళ్ళీ 3 attempts ఉన్నాయి అన్ని కంట్రీస్ కి. అండ్ దిస్ రౌండ్ డిసైడ్స్ హూ విల్ విన్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్. మేమైతే ఇండియా పర్ఫార్మెన్స్ కోసం చాలా చాలా టెన్షన్ తీసేసుకున్నాము. బికాజ్ ఈ నెక్స్ట్ వచ్చే 3 attempts ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. And if you had a choice between Mark or Stan, what would you pick? బికాజ్ తను ఆల్రెడీ 2 attempts లూజ్ అయ్యారు కాబట్టి లెట్స్ సీ ఇంకా ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది చాలా చాలా భయంతో వీవర్ లైక్ వెయిటింగ్ అనమాట ఇంకా మన పర్ఫార్మెన్స్ కోసం. సెకండ్ రౌండ్ ఫస్ట్ అటెంప్ట్ లిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ మాకు ఒక హోప్ వచ్చింది దట్ షీ విల్ విన్ వన్ ఆఫ్ ద మెడల్స్ అని. Up, 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 up. బట్ సెకండ్ అటెంప్ట్ లూజ్ అయ్యారు. థర్డ్ అటెంప్ట్ కూడా అవ్వలేదు. అసలు చూసారు కదా ప్రీవియస్ పర్ఫార్మెన్స్లో ఒకరికి ఎలా ఇంజరీ అయిందో. చాలా డేంజర్ సిచ్యువేషన్ అనమాట అది. చూస్తేనే నాకు చాలా భయం వేసింది. అట్ ద సేమ్ టైం ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి లాస్ట్ మూమెంట్లో పోతే నిజంగా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. ఎస్, వీ లాస్ట్ ది మెడల్ గైస్. ఈ మాట చెప్పాలి అంటేనే నాకు ఏదోలాగా ఉంది. వన్ థింగ్ వీ కెన్ సే దట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం మనకి గోల్డ్ మెడల్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇండియా 4th పొజిషన్లో ఉంది అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్లేయర్స్. ఈవినింగ్ అరౌండ్ 4:30కి అయిపోయింది ఈవెంట్. సో బయటకు వచ్చేసాము. ఇక్కడ అఫీషియల్ మర్చెంటైజ్ స్టోర్స్ ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ రిలేటెడ్ థింగ్స్ దొరుకుతాయి అనమాట. లైక్ హుడీస్, హ్యాట్స్, కీ చైన్స్, బ్యాడ్జెస్ అండ్ సాఫ్ట్ టాయ్ దొరుకుతుంది. ఇది 20 pounds దాకా ఉంది. అంటే మన కరెన్సీలో అరౌండ్ 2400 రూపీస్ పడుతుంది. టూ మచ్ కాస్ట్ అనిపించింది. సెకండ్ ఈవెంట్ మేము వెళ్ళింది నెట్ బాల్. ఇది ఓవో హైడ్రోలో జరిగింది. యాక్చువల్లీ ఈ గేమ్ కి మేము టికెట్స్ తీసుకోలేదు. బట్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని లాస్ట్ మినిట్ లో సమ్ అదర్ రీజన్స్ డ్రాప్ అయ్యారు. సో ఆ టికెట్స్ మాకు ఇచ్చారనమాట. సో మేము వెళ్ళాము. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ కి సెమీఫైనల్ మ్యాచ్. మార్నింగ్ అరౌండ్ 9:30కి ఈవెంట్ స్టార్ట్ అయింది. మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని 9కి స్నాక్స్ క్యారీ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సేమ్ డే ఆఫ్టర్నూన్ జమైకా అండ్ ఆస్ట్రేలియాకి సెమీఫైనల్ మ్యాచ్ ఉంది. సో ఆ రోజు మార్నింగ్ జరిగిన టీమ్ న్యూజిలాండ్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చిన టీమ్ జమైకా టీమ్. సో నెక్స్ట్ డే వీళ్ళిద్దరికి ఫైనల్ జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన విషయమే న్యూజిలాండ్ విన్ అయింది అని. వెయిట్ లిఫ్టింగ్ జరిగిన ఎస్ఈసి సెంటర్ అండ్ నెట్ బాల్ జరిగిన ఓవో హైడ్రో పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. ఈ రెండు మాకు వాకబుల్ డిస్టెన్సే ఇంటి దగ్గర నుంచి. అండ్ లైవ్ లో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ చూస్తాను అని అస్సలు అనుకోలేదు నేను. స్టిల్ ఐ మీన్ డ్రీమ్. 2 ఈవెంట్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. నెట్ బాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బయట కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. లైక్ ఫొటోస్ తీసుకున్నాము, గేమ్స్ కూడా సరదాగా ఆడాము. చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లైవ్ మ్యాచ్ చూడడానికి స్క్రీన్స్ కూడా పెట్టారు. సో చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడ లైవ్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. క్లోజింగ్ సెరమనీకి ఇక్కడ ఆక్వాటిక్ 5 వర్క్స్ పెట్టారు చూడండి. ఇక్కడ ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 8 బోట్స్ అయితే పెట్టారు. ఫైనలీ ఇట్స్ డే ఫర్ క్లోజింగ్ సెరమనీ. ఒక బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ గ్లాస్గో టు ఇండియా పాస్ ఆన్ అయ్యే రోజు 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్ లో ఈసారి అహ్మదాబాద్ జరగబోతోంది. ఫస్ట్ క్లోజింగ్ సెరమనీ ఈవెంట్ లో స్కాటిష్ ట్రెడిషనల్ మ్యూజిక్ తో, సాంగ్స్, బ్యాక్ పైప్స్ అండ్ డ్రమ్స్ తో చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది.
అట్నుంచి అట్నుంచి నాలుగు వైపుల నుంచి వస్తున్నారండి, అన్ని వైపుల నుంచి వస్తున్నారు.
ఇంత సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ జార్జ్ బ్లాక్ గారిని స్టేజ్ మీదకి పిలిచారు. ఇంకా కామన్వెల్త్ గేమ్స్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ సర్ కూడా వచ్చారు. కొంచెం సేపు ఆయన స్పీచ్ కూడా నడిచింది. తర్వాత గ్లాస్గో నుంచి అహ్మదాబాద్ కి గేమ్స్ హ్యాండ్ ఓవర్ సెరమనీ స్టార్ట్ అయింది. తర్వాత 2030 కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలోని అహ్మదాబాద్లో జరగబోతున్నాయి కాబట్టి గేమ్స్కి సంబంధించిన హ్యాండ్ ఓవర్ సెరమనీ జరిగింది. అందులో భాగంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పీటీ ఉషా గారు కూడా స్టేజ్ మీదకి వచ్చారు. గ్లాస్గో నుంచి అహ్మదాబాద్ 2030కి సంబంధించిన బ్యాటన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇంకా గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జర్నీ ఇక్కడితో కంప్లీట్ అయినట్టు. ఇక నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరగబోతున్నాయి అని అఫీషియల్లీ హ్యాండ్ ఓవర్ చేశారు. Susan Jackson. Representing Scottish athletes, Emily Nichol. Commonwealth Sport President, Dr. Donald Rukari. Representing Indian athletes, Neeraj Chopra. India, Dr. P.T. Usha. And Deputy Chief Minister of Gujarat, Harsh Sanghvi. హ్యాండ్ ఓవర్ సెరమనీ అయిపోయిన వెంటనే ఇండియా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయినాయి. పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు అసలు గూస్ బంప్స్ అనమాట. నిజంగా టీవీలో చూసేదానికన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ 100 times హై ఉంటుంది. ఇండియాని రిప్రజెంట్ చేస్తూ హీరోయిన్ మానసి చిల్లర్ వచ్చారు. సింగర్స్ శంకర్ మహాదేవన్, శివం అండ్ సిద్ధార్థ్ మహాదేవన్ సార్, ఇంకా రిషబ్ శర్మ, భూమి త్రివేది లాంటి ఆర్టిస్ట్స్ వచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ తో అయితే స్టేజ్ అంతా దద్దరిల్లిపోయింది.
listen. Before the roar, there was the body learning the language of the soul. India did not discover sport as spectacle. India knew it first as spirit. Old wisdom did not fade, changed form, ran faster, leapt higher, struck cleaner, rose stronger. This is a young heartbeat. This is a nation in motion, not waiting for tomorrow, building it, not asking for the stage, becoming it. 100 years, one enduring spirit, passed from generation to generation. And from this pulse rises Gujarat, Ahmedabad. A city of stone and sunlight, of river and rhythm, hearts that host and streets that know how to celebrate the world. When the world arrives, Ahmedabad will not simply welcome it. Ahmedabad will embrace it. Because the games are not only about victory, they are about meaning. Not just medal against medal, but
से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो सरकसी का परचम लहरा दो गर्दिश में अपनी सरजमीं का परचम लहरा दो క్లోజింగ్ సెరమనీ చూస్తుంటే నాకు ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫస్ట్ గ్లాస్గో స్కాట్లాండ్ కి సంబంధించిన పర్ఫార్మెన్సెస్ చూపించారు. అక్కడి నుంచి స్కాటిష్ కల్చర్, వాళ్ళ ట్రెడిషనల్ మ్యూజిక్, డాన్స్, వాళ్ళ ఐడెంటిటీ, ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ ద్వారా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అలాగే స్పోర్ట్స్ కి స్కాట్లాండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కూడా మొత్తం కామన్వెల్త్ గేమ్స్ ద్వారా మనకు అర్థమైంది. ఇన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి అథ్లెట్స్ వచ్చి గ్లాస్గోలో కలిసి స్పోర్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. అలా గ్లాస్గోలో ఈ గేమ్స్ జర్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2030లో అహ్మదాబాద్, ఇండియాలో జరగబోతున్నాయి కాబట్టి అఫీషియల్ హ్యాండ్ ఓవర్ కూడా జరిగింది. సో ఈ హ్యాండ్ ఓవర్ తర్వాత అక్కడి నుంచి మన సెరమనీ మొత్తం ఒక బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ లాగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో జరిగాయి కాబట్టి ఇక నెక్స్ట్ ఇండియా మీ టర్న్ అన్నట్టుగా బ్యాటాన్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇండియాకి సంబంధించిన పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ మన ఇండియన్ కల్చర్, ట్రెడిషన్స్, మ్యూజిక్, డాన్స్, కలర్స్, మన దేశంలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ చాలా బ్యూటిఫుల్ గా షోకేస్ చేశారు. ఇండియాలో స్పోర్ట్స్ కి ఉన్న ఇంపార్టెన్స్, మన అథ్లెట్స్ కి ఉన్న ప్యాషన్, అలాగే మన ట్రెడిషనల్ కల్చర్ ని మోడర్న్ పర్ఫార్మెన్సెస్ తో మిక్స్ చేసి చూపించడం నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక సైడ్ స్కాట్లాండ్ తన కల్చర్ ని ప్రపంచానికి చూపించి, మరో సైడ్ ఇండియా తన కల్చర్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టుగా అనిపించింది. అందుకే ఈ క్లోజింగ్ సెరమనీ నాకు మొత్తం ఒక జస్ట్ పర్ఫార్మెన్సెస్ లాగా కాకుండా ఒక స్టోరీ లాగా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి గేమ్స్ జర్నీ మూవ్ అయినట్టు అనిపించింది. గ్లాస్గో 2026 క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ అహ్మదాబాద్ 2030. ఇక నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో ఎలా జరగబోతున్నాయో చూడాలి. గ్లాస్గో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఇండియా. See you soon in Ahmedabad. It was really great and unforgettable experience at Glasgow and thank you so much for watching this video. Next మళ్ళీ ఇంకొక vlog లో కలుద్దాము. Until then, take care. Bye bye. See you in the next video.